वेलकम टू VSV हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనం సమ్మర్ సీజన్కి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు హిందీలో నేర్చుకుందాము. సీజన్ని హిందీలో రితు అంటారు. రితు స్త్రీలింగ శబ్దము, అందుకని గర్మీ కీ రితు, గర్మీ కీ రితు. వేసవిలో సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. गर्मी में सूरज बहुत तेज चमकता है. చమకన అంటే ఏంటి? ప్రకాశించడం, లైటనింగ్ అన్నట్టుగా. సో తేజ్ చమకతా హై, ప్రకాశవంతంగా ఉండడము. పగలు ఎక్కువగా ఉంటుంది మరియు రాత్రులు తక్కువగా ఉంటాయి. దిన్ లంబే హోతే హై, చాలా ఎక్కువ టైం ఉంటుంది, లాంగ్ టైం. रात का समय कम होता है, रात्रि समय तक्कुवगा उंटुंदी. दिन लंबे होते हैं और रात का समय कम होता है. మనకు తీయని మరియు రసభరితమైన మామిడి పండ్లు లభిస్తాయి. हमें లేదా हमको मीठे और रसीले आम खाने को मिलते हैं. हमें मीठे और रसीले आम खाने को मिलते हैं. పిల్లలకు పాఠశాల నుండి దీర్ఘకాలిక సెలవులు లభిస్తాయి. बच्चों को स्कूल से लंबी छुट्टियां मिलती है, लॉन्ग वेकेशंस. बच्चों को स्कूल से लंबी छुट्टियां मिलती हैं. ప్రజలు ఐస్ క్రీంలు మరియు శీతల పానీయాలను ఇష్టపడతారు. लोग आइसक्रीम और ठंडे पेय पसंद करते हैं. पेय అంటే త్రాగదగిన, త్రాగే అనేటువంటి మీనింగ్ వస్తుంది. लोग आइसक्रीम और ठंडे पेय पसंद करते हैं. ఐస్ క్రీంలు తినడానికి శీతల పానీయాలను ఇష్టపడతారు. పుచ్చకాయ ఈ కాలంలో లభించే ఉత్తమమైన పండు. तरबूज इस मौसम का सबसे अच्छा फल है. तरबूज इस मौसम का सबसे अच्छा फल है. మనం వేడి నుండి తప్పించుకోవడానికి కాటన్ దుస్తులు ధరిస్తాము. हम गर्मी से बचने के लिए सूती कपड़े पहनते हैं. हम गर्मी से बचने के लिए सूती कपड़े पहनते हैं. सूती कपड़े అంటే కాటన్ దుస్తులు. నాతో పాటు వారలు చెప్పండి. ప్రజలు చెరువులు మరియు స్విమ్మింగ్ పూల్స్లో ఈత కొట్టడానికి ఇష్టపడతారు. लोग तालाबों और स्विमिंग पूल में तैरना पसंद करते हैं. लोग तालाबों और स्विमिंग पूल में तैरना पसंद करते हैं. ప్రజలు చెరువులు మరియు స్విమ్మింగ్ పూల్స్లో ఈత కొట్టడానికి ఇష్టపడతారు. మధ్యాహ్నం వేళ చాలా వేడి గాలులు వీస్తాయి. दोपहर में లేదా दोपहर के समय बहुत तेज और गर्म हवा चलती है. दोपहर में बहुत तेज और गर्म हवा चलती है. మనకు రోజంతా చాలా చెమట పడుతుంది. हमें दिन भर में बहुत पसीना आता है. दिन भर में లేదా दिन भर में కూడా అవసరం లేదు. हमें दिन भर बहुत पसीना आता है, చాలా చెమట పడుతుంది. దాహం తీర్చుకోవడానికి మనకు చాలా నీరు త్రాగుతాము. प्यास बुझाने के लिए దాహం తీర్చుకోవడానికి हम
बहुत सारा पानी पीते हैं, చాలా నీరు తాగుతాము. కొబ్బరి నీళ్ళు, కొబ్బరి అంటే నారియల్, కొబ్బరికాయ నారియల్. కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి. नारियल का पानी सेहत के लिए बहुत अच्छा होता है. नारियल का पानी या नारियल पानी सेहत के लिए बहुत अच्छा होता है. ఇంటిని చల్లగా ఉంచడానికి మనం కూలర్లు మరియు ఏసీలు వాడతాము. घर को ठंडा रखने के लिए हम कूलर और एसी चलाते हैं. घर को ठंडा रखने के लिए हम कूलर और एसी चलाते हैं. ఇంటిని చల్లగా ఉంచడానికి మన కూలర్లు మరియు ఏసీలు వాడతాము. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. गर्मी की ऋतु में వేసవి కాలంలో दोपहर के समय बाहर जाना मुश्किल होता है. బయటకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. ఎండ నుండి రక్షణకు గొడుగు మరియు కళ్ళజోడు వాడండి. धूप से बचने के लिए छाता और चश्मा पहने. धूप से बचने के लिए छाता और चश्मा पहने. धूप అంటే ఎండ. పక్షుల కోసం మట్టి పాత్రలో నీటిని ఉంచండి. पक्षियों के लिए मिट्टी के बर्तन में पानी रखें. पक्षियों के लिए పక్షుల కోసం मिट्टी के बर्तन में, बर्तन అంటే పాత్ర. पक्षियों के लिए मिट्टी के बर्तन में पानी रखे ఉంచండి. ఎక్కువ వేడి వల్ల మనకు వడదెబ్బ తగలవచ్చు. ज्यादा गर्मी से हमें लू लग सकती है. వడదెబ్బని హిందీలో లూ. ज्यादा गर्मी से हमें लू लग सकती है. ఎక్కువ వేడి వల్ల మనకు వడదెబ్బ తగలవచ్చు. తాజా జ్యూస్ మరియు మజ్జిగ త్రాగడం చాలా లాభదాయకం. తాజా జ్యూస్ और छाछ, छाछ రావాలి, పైన చంద్రబిందు ఉండాలి. छाछ पीना फायदेमंद होता है. ताज़ा जूस और छाछ पीना फायदेमंद होता है. సాయంత్రం వేళ పార్కులో తిరగడం బాగుంటుంది. शाम के समय पार्क में टहलना अच्छा लगता है. शाम के समय पार्क में टहलना अच्छा लगता है. సాయంత్రం వేళ పార్కులో తిరగడం బాగుంటుంది. వేసవి కాలం దాని ప్రత్యేకతలకు ప్రసిద్ధి చెందింది. గర్మీ కా మౌసం, మౌసం అనేది పుల్లింగ శబ్దము, అందుకని गर्मी का मौसम अपनी खूबियों के लिए जाना जाता है. खूबियों मतलब ప్రత్యేకతలు అంటే విశేషతాओं के लिए जाना जाता है. ఎందుకంటే ఎక్కువ ఫ్రూట్స్ ఈ కాలంలోనే దొరుకుతాయి. సో దట్ దానికి ఉండేటువంటి స్పెషాలిటీ దానికి ఉంది. ओके, सो इस प्रकार हम गर्मी की ऋतु के बारे में कुछ तो हमने सीखा है. ओके, तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.